హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఇది. మీకు జేఈఈ మెయిన్స్ ఇంక 1 వీక్ ఉంది. ఈ 1 వీక్లో ఇంతవరకు జేఈఈ మెయిన్స్ ముట్టుకొని వాళ్ళు అలా ప్రిపేర్ అవ్వాలి. లేదు మేము అప్పుడప్పుడు జేఈఈ మెయిన్స్ చేస్తున్నాము, మేము ఎగ్జామ్ ట్రై చేయాలనుకుంటున్నాము, క్వాలిఫై అవుతామా అవమా అన్న వాళ్ళు ఏం చేయాలి? జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్లో మీ నేమ్, మీ కాలేజ్ నేమ్ అండ్ ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే సింపుల్గా మీకు మెయిన్ మెనూ చూపిస్తుంది. దాంట్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 1 సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా మీకు వెయిటేజ్ కావాలా, సిలబస్ అండ్ జేఈఈ మెయిన్స్ ఇప్పుడు దాకా ముట్టుకొని వాళ్ళు క్వాలిఫై అవ్వాలంటే కూడా ఏం చేయాలో చెప్తాను. అండ్ జేఈఈ మెయిన్స్ తరచుగా చేస్తూ రెగ్యులర్గా మీరు కష్టపడుతున్నారు, ఇంకా 1 వీక్ ఉంది. ఈ 1 వీక్లో మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఈ 3 కేటగిరీస్ స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు. మీకు కోపప్ వీడియోస్ కావాలి, మీరు మోటివేట్ అవ్వాలి, జేఈఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి మంచి కాలేజ్ సీట్ సాధించుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆర్ఎస్ వైబ్స్ అనే ఇన్స్టా అకౌంట్ ఫాలో అవుతే దాంట్లో ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఇన్స్టా ఎక్కువ వాడుతున్నారు అయితే మాత్రానికి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళండి, ఆర్ఎస్ వైబ్స్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు టాపిక్ వద్దాం. ఫస్ట్, ఎవరైతే రెగ్యులర్గా ప్రిపేర్ అవుతున్నారో బాగా అలర్ట్గా ఉన్న వాళ్ళ కోసం మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఇంకా 1 వీక్ ఉండగా మీరు మీ ప్రిపరేషన్స్ని స్టాప్ చేయాల్సిందే. సో కొంచెం ప్యానిక్ అవ్వకండి. అయ్యో ఎలా స్టాప్ చేయాలి, ఎందుకు స్టాప్ చేయాలి అంటే 1 వీక్ బిఫోరే మీరు ఏమైతే సిలబస్ మీరు చేయాలనుకుంటారో అది కంప్లీట్ చేయండి. ఇంకా 1 వీక్ ఉండగా కొత్తవి చదవడం మాత్రం పెట్టుకోవద్దు. ఏమంటున్నాను? మీరు 1 వీక్ ముందే మీ ప్రిపరేషన్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ 1 వీక్లో ఏంటి అంటే రివిజన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్. మీరు రివిజన్ చేసుకోకపోతే మీకు ఎగ్జామ్లో సగం గుర్తుంటాయి. మీరు క్రాక్ చేయాలనుకున్న ర్యాంక్ని కానీ టాపిక్స్ని కానీ క్రాక్ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయాలి? 1 వీక్ బిఫోరే స్టాప్ చేసి రివిజన్ స్టార్ట్ చేయాలి. ఎలా రివిజన్ చేయాలి? మాకు ఏ ప్యాటర్న్లో వెళ్తే మంచి సక్సెస్ రివిజన్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు స్టార్టింగ్ మీరు ఎలాగైతే వెళ్ళారో అదే ప్యాటర్న్ ఆఫ్ రివిజన్ కావాలి. అంటే మీరు బేసిక్స్ మొత్తం ఒకసారి చూసుకోండి, ఫార్ములాస్ చూసుకోండి, మీరు అనుకుంటున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మళ్ళొకసారి రివిజన్ చేయండి. ఎందుకంటే మీరు ఆశ పెట్టుకున్న టాపిక్స్, మీరు క్రాక్ చేయగలుగుతాను అన్న టాపిక్స్ని మీరు క్రాక్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు ఒక్కసారి రివిజన్ చేయండి. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలా? కింద మెన్షన్ చేయండి, మేము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మేము పెడతాము, దానివల్ల మీకు యూజ్ ఉంటుంది. ఓకే, అండ్ ఫస్ట్ మీకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ రివిజన్ చేయండి. బేసిక్స్ ఫార్ములాస్ చూసుకోండి. వీలుంటే పాత ప్రీవియస్ క్వశ్చన్స్ని టెస్ట్ రాయండి. మీకు ఎంత ర్యాంక్ వస్తుందో మీకు అర్థమైపోతుంది. సో దాంట్లో కూడా మీరు మీ యొక్క టాలెంట్ ఏంటో చూపించండి, మంచి ర్యాంక్ సాధించండి. మీకు కాన్ఫిడెన్స్ పెరిగి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా, దాంట్లో 100% ర్యాంక్ మీరు క్రాక్ చేయగలుగుతారు. అయితే ఈ క్రమంలో మీకోసం మీరు తెలుసుకుని, మీ వీక్నెస్, మీ స్ట్రాంగ్స్ తెలుసుకుని, స్ట్రాంగ్ అవ్వాల్సి ఉంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వండి, వీక్ పాయింట్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, మెయిన్స్కి వెళ్ళండి, మంచి ర్యాంక్ సాధించండి. ఓకే, సో ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ డిస్క్రిప్షన్లో వచ్చిన వీడియోని ఏంటో చెప్పట్లేదు, కానీ మీకు మోస్ట్ యూస్ఫుల్ వీడియో. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ వెళ్ళండి, ఆ వీడియో మీకే తెలుస్తుంది ఎంత మోస్ట్ పవర్ఫుల్ వీడియో. క్లిక్ చేసి చూడండి. ఓకే, అండ్ నెక్స్ట్, ఎవరైతే ప్రిపేర్ కాలేదో ఇప్పుడు దాకా వాళ్ళ కోసము, అండ్ అప్పుడప్పుడు చదువుతున్న వాళ్ళ కోసం మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ కాలేదు, ఇంతవరకు బుక్సే ముట్టుకోలేదు అన్నవాళ్ళు, అండ్ అప్పుడప్పుడు చదువుతున్నాము బట్ ఇప్పుడు మేము జేఈఈ మెయిన్స్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇద్దరు ఒకటే ప్యాటర్న్ ఫాలో చేయాలి. ఎందుకు అంటే మనం చెప్తున్న 1 వీక్ ప్లానింగ్ అనేది ఇద్దరికి వర్తిస్తుంది. సో 1 వీక్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ 2 days మీరు బేసిక్ ఫార్ములాస్ అని చూసుకోవాలి, బోర్ కొట్టినా చూసుకోవాలి తప్పదు. డెఫినేషన్ బేస్ ఫార్ములాస్ అండ్ కాన్స్టెంట్గా ఉండే కొన్ని వాల్యూస్ చూసుకోవాలి. ఏంటి? బేసిక్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్
అండ్ కాన్స్టెంట్ వాల్యూస్ చూసుకోవాలి. దానికోసం ఆల్రెడీ నేను ఫిజిక్స్ సంబంధించి, కెమిస్ట్రీ సంబంధించి, మ్యాథ్స్ సంబంధించి ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అవి కావాలి అంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. కావాలంటే ఆ వీడియోస్ చూడండి, లేకపోతే ఇంకేమైనా వీడియోస్ చూడండి, బుక్స్ చూడండి. మీరు ఏ బుక్స్ చదివినా పర్వాలేదు. బేసిక్స్, ఫార్ములాస్ అండ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్ వాల్యూస్, డెఫినేషన్స్ ఒక 2 days టైం ఇవ్వండి. 2 daysలో మీకు చేస్తే మీకు గ్రిప్ వస్తుంది బేసిక్స్ మీద, మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే మీరు ప్రాపర్గా టైం ఇవ్వట్లేదు అన్నట్టు అర్థం. నేను డేకి 2 hours అవుతాను 1 weekలో అంటే కాదు. మీకు ఎంత టైం ఉంటే అంత టైం స్పెండ్ చేయండి, ఓకే? అంతేకాని 2 hours చేస్తా, 1 hour చేస్తా అంటే మీకు అలా అవ్వదు. జేఈఈ మెయిన్స్ అనేది 1 week ప్లాన్లో మీకు ఎంత టైం దొరికితే అంత టైం మీరు కూర్చుంటే మీకు అంత క్లారిటీ వస్తుంది. డే అంతా టైం స్పెండ్ చేయండి. ఒక 2 days మీరు బేసిక్స్కి టైం స్పెండ్ చేయండి. మిగతా మనం 7 days కోసం మాట్లాడుతున్నాం కదా, రైట్? 2 days అయిపోయింది, ఓకే? 7 daysలో 2 days తీసేస్తే ఇంకొక 3 days మీరు ఏం చేయాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకోవాలి. ఇక్కడ టెస్ట్ రాయొద్దు, బాగా చదువుకున్న వాళ్ళు టెస్ట్ రాయాలి. మీరు మాత్రంకి ప్రిపేర్ అవ్వాలి. ఒక 3 papers చేయండి. ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. ఎందుకు అలా ట్రై చేయాలంటే ఒక క్వశ్చన్ తీసుకున్నాము, దాన్ని అర్థం చేసుకోవడానికి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మీకు ఫార్ములాస్ వస్తాయి, బేసిక్స్ వస్తాయి, మెథడ్ వస్తుంది. అండ్ అలాంటి సమ్ ఎగ్జామ్లో ఒకవేళ వచ్చింది అనుకోండి మీరు చేయగలుగుతారు. ఒక 3 papersని మీరు చాలా కష్టపడండి. 3 papersని ఈ రోజు పేపర్ ఆ రోజే ఫినిష్ అయిపోవాలి. నాకు ఈ రోజు పేపర్ ఆ రోజు ఫినిష్ అయిపోయింది అనుకోండి, 3 papers అయింది అనుకోండి. 2 days బేసిక్స్, 3 days మీకు బాగా ప్రిపేర్ అవుతే మీకు జేఈఈ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఎలా అడుగుతాడు, క్వశ్చన్స్ ఎలాగుంటాయి, వాటిలో ఫార్ములాస్ ఎలా ఉంటాయి, బేసిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఈ 5 daysలో మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ 6th day ఏం చేస్తారు, ఒక 2 days మీరు బేసిక్స్ చేశారు కదా, ఆ బేసిక్స్ని రివైజ్ చేయండి ఆఫ్టర్నూన్ దాకా, రైట్? ఆఫ్టర్నూన్ దాకా 3 basics అండ్ 2 days బేసిక్స్ చూసుకుని ఈ 3 papers మీరు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి ఒక లుక్ ఇచ్చి నైట్ టెస్ట్ రాయండి. నైట్ టెస్ట్ రాస్తే మీకు ఒక రిజల్ట్ తెలుస్తుంది. ఆ రిజల్ట్ బట్టి మీ యొక్క వీక్ పాయింట్స్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకోండి. మీకు ఎంత స్కోర్ వస్తుందో మీకు అర్థమవుతుంది. 7th day వీలుంటే ఆ వీక్ పాయింట్స్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా బేసిక్స్ కావాలంటే ఇంకా కొంచెం బేసిక్స్ చదవండి. మీరు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవాలంటే ఆ రోజు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి. 8th day మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయండి. 100% మీరు క్వాలిఫై అవుతారు. ఇలాగ మీరు రాని వాళ్ళు అండ్ అప్పుడప్పుడు జేఈఈ మెయిన్స్ చూస్తున్న వాళ్ళు అండ్ కంప్లీట్గా జేఈఈ మెయిన్స్ మీద స్టిక్ అయిన వాళ్ళకి నేను మంచి ప్లానింగ్ ఇచ్చానని అనుకుంటున్నాను. స్టూడెంట్స్, మీకు నచ్చితే లైక్ చేసి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో, యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియో ఇస్తున్నందుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.